ఇలా చేయాలంటే రైతుకు చాలా ధైర్యం కావాలి. ఏదైతే అది అవుతుందో చూసుకుందాం అన్న తెగింపు కావాలి. ఫలితాలు వచ్చేలోపు వచ్చే విమర్శలు తట్టుకుని నిలబడే ధైర్యం ఉండాలి. సస్యశ్యామలంలో వచ్చిన కళ్ళం శ్రీనివాసరెడ్డి గారి ప్రకృతి వ్యవసాయ కథనాలను చూసి స్ఫూర్తి పొందిన ఎంతోమంది రైతులు ఆ వ్యవసాయ విధానాన్ని అనుసరించి సత్ఫలితాలను సాధిస్తున్నారు. ఇక్కడ ఒక రైతు పంపిన వీడియోలు చూద్దాం. పట్టుపురుగుల కోసం పెంచిన మల్బరీ తోటలో మొక్కకి మధ్యలో ప్రధాన పంట కంటే ఎత్తుగా పచ్చిరొట్ట పైరుడైన జనుము జీలుగులను పెంచారు ఈ సెరికల్చర్ రైతు. ఊహించుకోండి, చూడటానికి అడవిలా, అసలు ఈ రైతు వ్యవసాయం వచ్చా అని నలుగురు మాట్లాడేలా ఉంటుంది పొలం. పక్క రైతుల ఆలోచనలు ప్రభావితం అవ్వకుండా ప్రత్యేకంగా నిలిచిన రైతులే భవిష్యత్ వ్యవసాయానికి టార్చ్ బేరర్లుగా నిలుస్తారు. ఇక్కడే జరుగుతుంది ఈ తరహా వ్యవసాయ విధానంలో మ్యాజిక్. సుమారు 2 నెలల పాటు పెంచిన జనుము జీలుగలను పొలంలో కలిగిదుండకుండా పరిచేశారు ఈ రైతు. ట్రాక్టర్ రోటోవేటర్ను వాడి దాన్ని తిప్పకుండా నేలకు ఒత్తిపెట్టి భూమిపై పరుచుకునేలా చేశారు ఈ సెరికల్చర్ రైతు. మల్బరీ ఆకులే ప్రధాన ఆధారమైన ఈ పంటకు ఇలా ఏపుగా పెరిగిన పచ్చిరొట్ట పైరు వల్ల ఏ విధమైన నష్టం జరగలేదు. పైగా మల్బరీ ఆకులు కూడా చాలా ఆరోగ్యంగా నవనవలాడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు అరటి తోటలు, పండ్ల తోటలు వంటి వాటిలో చాలామంది రైతులు ఈ పచ్చిరొట్ట పైరును సహజ మల్చింగ్ లాగా వాడుకుంటూ నేరుగా సూర్యరశ్మి నేలపై పడకుండా నేలని కప్పి ఉంచుతున్నారు. తద్వారా తేమ ఎక్కువగా ఉండి హ్యూమస్ అభివృద్ధి చెందుతూ పొలంలో కలిగి దున్నకుండా నేలపై పరిచిన పచ్చిరొట్ట పైరు సహజంగా మెల్లిమెల్లిగా డీకంపోజ్ అవుతూ ప్రధాన పంటకు కావాల్సిన పోషకాలు అందిస్తూ బ్యాక్టీరియాను కాపాడుతూ వాటికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తూ పంటకు కావాల్సిన సూక్ష్మ పోషకాలు అందిస్తూ పలు రకాలుగా ఉపయోగపడుతుంది కళ్ళం శ్రీనివాసరెడ్డి గారి ప్రకృతి వ్యవసాయ విధానం. ఇక కలుపు అనే సమస్యకు పూర్తిగా పరిష్కారం చూపిస్తుంది ఈ విధానం. ఇక్కడ చూస్తున్న అరటి మొక్కలు చక్కెరకేళి రకం, అంతా ఒకరోజు నాటినవే. అయితే వ్యవసాయ వ్యర్థాలను పచ్చిరొట్ట పైరును ఒక సాలుగా వేసి అది డీకంపోజ్ అయ్యాక దాని మీద నాటిన అరటి మొక్క ఎదిగిన విధానం, విడిగా నాటిన అంటే ఎటువంటి మల్చింగ్ లేకుండా ఖాళీగా ఉన్న నేలపై నాటిన పంట ఎదిగిన విధానాన్ని మనకు చూపిస్తున్నారు కళ్ళం శ్రీనివాసరెడ్డి గారు.